మనం మైసూర్ ఆల్మోస్ట్ వచ్చేసాం. మైసూర్లోకి ఎంటర్ అవుతున్నాం. చూద్దాం ఈరోజు ఇక్కడ మనం కొన్ని న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఫైనల్గా మైసూర్ వచ్చేసాం. ఈ మైసూర్ ప్లేస్ చెప్తే మనం మైసూర్లో చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. ఈ మైసూర్ ఎక్స్ప్లోరింగ్లోనే మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాం. మైసూర్ ఫుడ్స్ ఎక్స్ప్లోరింగ్లో ఇక్కడికి వచ్చాం. అదేంటంటే మైలార్ దోశ. ఈ మైలార్ దోశ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు కర్ణాటక మొత్తం కూడా కొన్ని వందల కోట్లు ఎవ్రీ ఇయర్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ మైలార్ దోశ ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అదే ఒరిజినల్ ఓల్డ్ వినాయక ఒరిజినల్ మైలార్ దోశ అనమాట. ఆ మైలార్ దోశ ఏంటి, అది ఎందుకు అంత ఫేమస్ అయింది, దాని టేస్ట్ ఎలా ఉంది అన్నీ కూడా చూసి మనం తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఈ అథెంటిక్ మైలార్ దోశ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. దాన్ని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఈ మైలార్ దోశ ఏంటి అని చూద్దాం. ఇది మెత్తగా మన సెట్ దోశలా ఉంది, బట్ మెత్తగా ఇది ఆల్మోస్ట్ చెప్తే మన చిరంజీవి గారి దోశ అంటారు. చిరంజీవి గారి దోశని పేటెంట్ కూడా అని చెప్పారు కదా, ఆ సెట్ దోశ లాగా ఉంది. చాలా మెత్తగా స్మూత్గా ఉంది. దీంట్లో మళ్ళీ మసాలా కోసం మసాలా కూడా వేశారు. ఇది మన రెగ్యులర్గా బయట దొరికే మసాలా లేదు, ఇది డిఫరెంట్ మసాలా ఉంది. దీనిపైన బటర్ కూడా టాపింగ్ చేశారు మొత్తం. బట్ ఈ స్మూత్నెస్ బట్ సెట్ దోశ లాగే ఉంది, బట్ చాలా స్మూత్ ఉంది అన్నమాట దోశ. అందుకని ఇంత ఫేమస్ అయింది ఇది. ఇక్కడికి ఇది మన ముఖమే కాదు, చిరంజీవి గారు వచ్చారు, అలాగే కన్నడ యష్ ఉన్నారు కదా, యష్ కూడా ఆయన కూడా వచ్చి తిని అందరూ కూడా చాలా మంది వచ్చి టేస్ట్ చేసి వెళ్ళారు. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంది. ఇది కూడా దూదిలా ఉందన్నమాట దోశ, చాలా మెత్తగా దూదిగా ఉంది. నోట్లో చాలా మెత్తగా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. మనం బయట అంటే క్రిస్పీగా అలా ఉంది కదా, బట్ మెత్తగా ఉండి స్మూత్గా ఉంది. ఎలా ఉంది. మీరు మైసూర్ వస్తే ఇది ఒకటి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ మైలార్ దోశ వచ్చి టేస్ట్ చేసి చూసి మరి వెళ్ళండి. నమస్తే. నమస్తే మేడం, ఈ మైలార్ దోశ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనం ఏంటి దీని స్పెషల్ ఏంటి? ಇದು 4ನೇ ತಲೆಮಾರು ಇದು ನಡೀತಿರೋದು. ಇದು ನಮ್ಮ ಅತ್ತೆಯವ್ರ ಅತ್ತೆ ಮಾವ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರು. ఓకే, ఆప్కా మామా మామ ఓకే 1938 లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ ಮಾಡಿ. బట్ ఇప్పుడు మీరు మైలార్ దోశ, ఈ మైలార్ దోశ మొత్తం కర్ణాటక అంతా కూడా మొత్తం మైలార్ దోశ అనేది స్పెషల్, మొత్తం అంతా వ్యాపించింది కదా ఆల్మోస్ట్. మీరు అదే ఇప్పుడు మీరు మీ జనరేషన్ చూస్తున్నారు ఇది. ఓకే, ఫోర్త్ జనరేషన్ అది. మై సన్ ఇస్ ఫోర్త్. ఓకే, ఎందుకు అంత స్పెషల్ గా అంత బెటర్ గా ఉండడానికి ఇది ఏంటి స్పెషల్ మేడం? ದೋಸ ಅಂಡ್ ಇಡ್ಲಿ ಸ್ವೀಟ್ ಇವಾಗ ಆಡ್ ಮಾಡಿದೀವಿ. 5 ವರ್ಷ ಆಗಿದೆ ಸ್ವೀಟ್ ಸೇರಿಸಿ. ಓಕೆ ಓಕೆ 5 years ಸ್ವೀಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ. ಕಾಶಿ ಹಲ್ವಾ. కాశీ హల్వా. కాశీ కా హల్వా కాశీ హల్వా నేమ్. ఓకే, నేమ్ స్పెషల్ స్వీట్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. వినాయక మైలార్ దోశ, ఓల్డ్ మైలార్ దోశ యాక్చువల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇది ఓల్డ్ చూడొచ్చు మనం ఇక్కడ, ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. దీని తర్వాత ఇప్పుడు ఎక్స్టెన్షన్ కింద ఆ పక్కన కొత్తది కూడా స్టార్ట్ చేశారు. మనం ఇందాక చెప్తున్నట్టు కొత్తది కూడా స్టార్ట్ చేశారు. ఇది చూడొచ్చు ఇట్లా. ఇదంతా ఇక్కడ కూడా మనకి పొద్దుటే మార్నింగ్ వస్తే మీకు ఆల్మోస్ట్ పొద్దుటే మార్నింగ్ 8:39కి వస్తే కూడా లైన్ ఫుల్ అయిపోతుంది. ఇది ఫుల్ అయిపోయి లైన్ కూడా ఉంటుంది అనమాట.
సో చాలా మంది ఉంటారు. ఖచ్చితంగా మీరు మైసూర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మా మైలార్ దోశ వచ్చి టేస్ట్ చేసి చూసి వెళ్ళండి తప్పకుండా. చూసారు కదా వినాయక మైలార్ దోశ. ఇది ఆ దోశ ఏంటంటే మనం సెట్ దోశ ఎలా ఉంటుంది అలాగే ఉంది. సెట్ దోశ లాగా స్మూత్ గా మెత్తగా మనం చాలా స్మూత్ గా ఉంది. ప్లస్ ఇందులో మసాలా కూడా ఇచ్చారనమాట. మనం బయట తినే మసాలా ఆ మసాలా లేదు, ఇది డిఫరెంట్ మసాలా ఉంది. దానిపైన టాపింగ్ మనకి బటర్ కూడా ఇచ్చారనమాట. చాలా స్మూత్ ఉంది. సో అందుకని ఇది ఇంత ఫేమస్ అయ్యింది. మీరు కనుక మైసూర్ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తిని చూసి వెళ్ళండి. అలాగే ఇక్కడికి మనం తినడం మన చిరంజీవి గారు వచ్చారు, అలాగే యశ్ వచ్చారు, చాలా మంది ఫిల్మ్ ఫెటర్నిటీ అలాగే పొలిటీషియన్ చాలా మంది వచ్చి ఇక్కడ తిని వెళ్ళారు అనమాట. ఇది ఆల్మోస్ట్ లైక్ 1938లో స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ 5 జనరేషన్ వాళ్ళు రన్ చేశారు అనమాట. సో మీరు కనుక ఖచ్చితంగా మైసూర్ వస్తే తప్పకుండా వచ్చి టేస్ట్ చేసి చూసి వెళ్ళండి. సో ఇలాంటి మరిన్ని ఫుడ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ బెంగళూరుకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.